కొండెములాడరు, చెలికానికి కీడు చేయరు, తన పొరుగు వాని మీద నింద మోపడు. చేయని నేరము మన మీద మోపబడినప్పుడు మనం ఎంత బాధపడతాం కదండి. చేయనిది ఎవరైనా మన మీద వేస్తే ఎంత గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఆ ఆలోచన మనల్ని బాధిస్తూనే ఉంటుంది. నన్ను ఎందుకు అన్నారు, నేను చేయలేదు కదా, నా మీద ఎందుకు ఆ నేరం మోపారు అనే బాధ, ఆ ఆలోచన మనల్ని బాధిస్తుంది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసయ్య చెప్పినప్పుడు, నువ్వు చేయని నిందను నేరాన్ని నీ మీద మోపితే నువ్వు అంత బాధపడుతున్నావే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు వారు చేయని నిందను కూడా నువ్వు వారి మీద మోపవు కదా. యథార్థతతోనే ముందుకు సాగుతావు. 4వ వచనం చూద్దాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. హీ విల్ రెవెర్ అండ్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఫియర్ ద లార్డ్. ఎవరిని గణపరుస్తారు, ఎవరిని గౌరవిస్తారు దేవునితో సహవాసం చేసేవారంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని కాదు. దే విల్ ఆనర్ దోస్ హూ ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగే వారిని సన్మానిస్తారంట. అది దేవునితో సహవాసం చేసే వ్యక్తులలో ఉండే ఒక శ్రేష్టమైన లక్షణము. నీకు దేవుని యందు భయభక్తులు ఉంటే నువ్వు రెస్పెక్ట్ చేసే లిస్టులో యూ విల్ హ్యావ్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ హూ ఫియర్ ద లార్డ్. దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సన్నిహితంగా బ్రతుకుతూ అనేక మందిని ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి నడిపించే దేవుని సేవకులంటే నీకు గౌరవం ఉంటుంది. నీకు దేవుని సేవకులంటే గౌరవం లేదంటే, నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావంటే, వారిని ఒకవేళ చీత్కరించి చాలా చులకనగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివి కాదనమాట. ఆ లక్షణమే కనపరుస్తూ ఉంది నీ ఆత్మీయ స్థితి ఏంటో. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఆర్ యు రెస్పెక్టింగ్ ద పీపుల్ హూ ఫియర్ ద లార్డ్? నిజంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తులంటే నీకు గౌరవ భావం ఉందా? వారిని నువ్వు మరి గౌరవంగా చూడగలుగుతున్నావా? లేకపోతే కేవలం నిన్ను నువ్వే గనపరుచుకుంటూ మిగతా వారందరినీ భక్తిహీనులుగా, మిగతా వారందరినీ ఏదో నీచులుగా చూస్తా ఉన్నాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే ఎవరు? పాపంలో బ్రతికేవారు, అపవిత్రతను ప్రేమించేవారు, దుర్నీతిని ప్రేమించేవారు, విలువలు లేకుండా, దైవికమైన విలువలు లేకుండా లోకంతో కలిసిపోయి బ్రతుకుతున్న వారిని అసహించుకుంటాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. కానీ అతడు ఎవరిని గౌరవిస్తాడు? దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఎవరిని గౌరవిస్తాడంటే దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవిస్తాడు. అంత మాత్రమే కాదు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హీ విల్ ఆర్ షీ విల్ బి a person who stands on their word. వారు ఇచ్చిన మాట మీద వారు they will abide.